అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 19th ఆగస్ట్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. కొద్దిగా థ్రోట్ కంజెషన్ కారణంగా ఇవాళ కొద్దిగా ఫాస్ట్గా అండ్ ఏవైతే ముఖ్యంగా ఉంటాయో ఆ పాయింట్స్ మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. వరుసగా మార్కెట్స్లో వీక్నెస్ మనం చూస్తున్నాం. నిక్కీ ఆల్మోస్ట్ 1.5%, హాంకాంగ్ దాదాపు 0.5%, షాంఘై కూడా 1.2% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతుంది. యూఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కూడా బలహీనత. డౌ జోన్స్ ఒక 0.25% మేర, S&P 500 ఒక 0.5% పైన, నాస్డాక్ కూడా దాదాపు 1.5% మేర నష్టాలతో అయితే ముగిసింది. గోల్డ్లో కూడా ఎందుకంటే డాలర్స్ మనకి బాండ్ ఈల్డ్స్ కొద్దిగా పెరిగిన తరుణంలో గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది మనం చూస్తున్నాం. దాదాపుగా $4,500 దాకా వెళ్ళి గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాం. దాదాపుగా $4,400 దగ్గర గోల్డ్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $63 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా పీక్ లెవెల్స్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది చూస్తున్నాం. బిట్కాయిన్ $64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చైనాస్ బ్యాక్ ఫ్లిప్పింగ్ రోబో మేకర్ యూనిట్రీ 542% మేర లాభాలతో లిస్ట్ కావడం చూస్తున్నాం. సో ఒక మేజర్ బూస్ట్ ఇది. బ్యాక్ ఫ్లిప్పింగ్ చేసే కెపాసిటీ ఉన్న రోబో అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, చిప్ మేకింగ్ కానీ ఇలాంటి వినూత్నమైన వాటికి, టెక్నాలజీ రిలేటెడ్లో హ్యూజ్ స్కోప్ ఉన్న వాటికి విపరీతమైన డిమాండ్. సో 550% మేర లిస్టింగ్ గెయిన్స్ రావడమే దీనికి ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ట్రంప్ సేస్ నో టాక్ షెడ్యూల్డ్ విత్ ఇరాన్ యాజ్ హీ టీజర్స్ యాక్షన్ ఇన్ హర్ముజ్ స్ట్రైట్. ఇరు దేశాల మధ్య ఒకసారి ఉందని, చర్చలు ఉన్నాయని, లేవని, జరుగుతున్నాయని, ఇలా రకరకాల ఇవి ఉన్నాయి. బట్ ఓవరాల్గా వీటి ఇంపాక్ట్ వల్ల క్రూడ్ పెరుగుతోంది. $92 దగ్గర క్రూడ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. $80 దగ్గరికి వచ్చి అక్కడి నుంచి క్రమంగా టిక్ బై టిక్ పెరుగుతూ ఆయిల్ తన ఒరిజినల్ లెవెల్స్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ కూడా మనకి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ప్రిజమ్ జాన్సన్ 1 year 1,28,000 TPA కోల్ లింకేజ్ ఫ్రమ్ ECL అండ్ ACL, దాదాపుగా $71 కోట్ల మేర కోల్ లింకేజ్ కాంట్రాక్ట్. ఇది దాదాపు 10 సంవత్సరాలకి. ఆన్ క్యాపిటల్ క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ FIRలో తమకు ఎలాంటి ఇది లేదు, వాళ్ళెవరు కంపెనీ వాళ్ళెవరు అందులో అక్యూజ్డ్గా లేరని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. బామర్ లారీకి దాదాపుగా $1,900 కోట్ల మేర GST ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. పూనావాలా ఫిల్కార్ప్ NCDలు జారీ చేయడం ద్వారా దాదాపు $200 కోట్ల వరకు సమీకరించబోతోంది. క్యూపిడ్ ప్రమోటర్ ఆదిత్య కుమార్ 0.06% మేర వాటాని ఓపెన్ మార్కెట్లో విక్రయించారు. ప్రమోటర్ హోల్డింగ్ క్యూపిడ్ ప్రమోటర్ ఆదిత్య 8 లక్షల షేర్లను దాదాపుగా ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో ప్రమోటర్ల వాటా 46.4%గా ఉంది. విపరీతంగా రిటైలర్స్ ఎగబడి కొంటున్న స్టాక్ క్యూపిడ్. సో చాలా అప్రమత్తంగా ఉండండి. గతంలో క్యూపిడ్ ఎలా పెరిగిందో, ఎలా పతనమైందో పాత వాళ్ళకి తెలుసు. మళ్ళీ అలాంటి సినారియో WHO నుంచి ఆర్డర్లు వస్తున్నాయి, వీటికి ఆర్డర్లు వస్తున్నాయి. సేమ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంటాయి. ఆ సైకిల్స్ అన్నీ కూడా ప్రమోటర్లు 8 లక్షల షేర్లు కొనడం అనేది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి కూడా కావచ్చు. సో ఒక్కసారి టెక్నికల్స్ కూడా మీరు బేస్ చేసుకొని ఏ లెవెల్స్ దగ్గర కొంటున్నారు, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అని కూడా ఒకసారి ఆలోచించుకొని ఫ్రెష్గా బై చేసేవాళ్ళు క్యూపిడ్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరో చెప్పారని మాత్రం దయచేసి తీసుకోకండి. ఫండమెంటల్స్ పూర్తి స్థాయిలో మీరు స్టడీ చేసిన తర్వాత మాత్రమే మీ ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు కానీ తీసుకోండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒక $550 కోట్ల వరకు సమీకరించబోతుంది. NCDలు జారీ చేయడం ద్వారా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళ ESL ప్రాజెక్టులో దాదాపు $200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరు లిథియం అయాన్ ఫెసిలిటీలో. ఇంటర్ఆర్క్ బిల్డింగ్ సొల్యూషన్స్ 128 కోట్ల మేర ఒక ఆర్డర్స్ వచ్చినట్టు ఒక FMCG ప్లేయర్ నుంచి వెల్లడించింది. BPCL కూడా 5,000 కోట్ల వరకు సమీకరించబోతుంది NCDలు జారీ చేయడం ద్వారా. రైల్టెల్ కార్పొరేషన్కి దాదాపు 166 కోట్ల మేర ఒక వర్క్ ఆర్డర్ EPFO నుంచి వచ్చినట్టు వెల్లడించింది. డ్యూకాన్ ఇన్ఫ్రాకి ఒక ఫోర్స్డ్ కూలింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఫర్ ద పాట్ లైన్స్ అట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సింగిల్ అల్యూమినియం స్మెల్టర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఒక ఆర్డర్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఫోర్స్డ్ కూలింగ్ నెట్వర్క్ సిస్టమ్ని ఏర్పాటు చేసేందుకు కంపిగామ్ సాఫ్ట్వేర్కి $4 కోట్ల మేర ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఇవాళ లోహియా, స్పైస్ ఐలాండ్స్, యుమియా, ఎక్స్ట్రానెట్ ఇలాంటి కంపెనీస్ అయినా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్రూడ్ కమ్స్ అట్ ఎ ప్రీమియం అమిడ్ సప్లై ఇష్యూస్ కారణంగా మనకి ఈవెన్ వెనిజులా నుంచి, రష్యా నుంచి వస్తున్న ఆయిల్ కూడా ప్రీమియంతో వస్తుంది. సో కొద్దిగా మనకు రిస్కీ బెట్. వరుసగా 6వ రోజు కూడా మార్కెట్స్లో వీక్నెస్ మనం అబ్జర్వ్ చేసాం. బ్రిక్స్ వెయిస్ రష్యాస్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్.
బ్యాంక్స్ షెడ్ మ్యాన్ పవర్ టు మేక్ రూమ్ ఫర్ ఏఐ. సో ఇన్ని కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే రైల్వేస్ చీపర్ గ్రీనర్ హైడ్రోజన్ మీద వర్క్ చేసే దిశగా రైల్వేస్ వర్క్ చేస్తున్నాయి. టాటా సన్స్ ఏజీఎం అడ్జెండ్ అయింది. ఫస్ట్ టైం కోరం లేకపోవడంతో, కనీస హాజరు లేకపోవడంతో ఈ డిఫర్మెంట్ ఫస్ట్ టైం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో ఇలా కోరం లేకుండా ఏజీఎం అనేది అడ్జెండ్ అవ్వడం అనేది. ఎలాంటి ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం 500 బ్రాంచీల్ని పెంచబోతోంది. 500 బ్రాంచీల వరకు యాజ్ ఆఫ్ నో ఉన్న 330 నెట్వర్క్ని మరింతగా పెంచి రాబోయే 2 ఏళ్లలో తీసుకెళ్లాలని చెప్పి గోల్డ్ లోన్ ఒక పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి దీన్ని కైవసం చేసుకోవడానికి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రయత్నాలు చేస్తుంది. మిల్కీ మిస్ట్ 18% మేర ప్రీమియంతో లిస్ట్ అయింది. ఈ మధ్య వచ్చిన ఐపీఓస్కి అన్నిటి కూడా మంచి జిఎంపీ మనకు గ్రే మార్కెట్ ప్రీమియం వస్తుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నేపథ్యంలో చాలామంది వీటిని మళ్ళీ బాగా ఎగబడి కొనడం కూడా చూస్తున్నాము. సో గ్రే మార్కెట్లో ఇదంతా ప్రీమియం 43-44%. షిప్ రాకెట్ కానీ, లలితా జ్యువెలరీ కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ గజా ఆల్టర్నేటివ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి 3.3% మేర గ్రే మార్కెట్లో ప్రీమియం. టెంసమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ 56% మేర. ఇలా కొద్దిగా గ్రే మార్కెట్ ప్రీమియం అయితే మార్కెట్స్లో వర్క్ అవుతుంది. మార్కెట్స్ లాస్ట్ 5-6 డేస్ నుంచి కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్లో ఉన్నప్పటికీ కూడా ఐపీఓస్కి మాత్రం మంచి డిమాండ్ రావడం ఇక్కడ కొద్దిగా ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఇన్వెస్టర్స్ వెరీ నిఫ్టీ డిక్లైన్స్ ఫర్ ఎ 6th సెషన్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని కొద్దిగా డౌన్ సైడ్ పుష్ చేస్తున్నాయి. 6వ సెషన్లో కూడా మార్కెట్స్లో వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. క్రాంప్టన్ బెట్స్ అండ్ ప్రీమియమైజేషన్, న్యూ కేటగిరీస్ టు డ్రైవ్ గ్రోత్. పిఎన్జీ గ్యాస్ని, పైపుడు న్యాచురల్ గ్యాస్ని పుష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా 10 లక్షల ఇళ్లని 1 మిలియన్ న్యూ కనెక్షన్స్ తీసుకురావాలన్న లక్ష్యంతో ఉంది. 1800 కోట్ల రూపాయల వరకు దీనికోసం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయడానికి మహానగర్ గ్యాస్ సిద్ధమవుతోంది. రిటర్న్స్ స్పీక్ ఎ లాట్ ఫర్ గజా యాజ్ ఫండింగ్ స్టేస్ రిస్కీ బెట్. ప్లస్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు చాలా కాలం నుంచి మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా కాలం నుంచి బిజినెస్లో ఉన్న ఇప్పుడు మార్కెట్స్లోకి వస్తున్నారు. 150-160 ప్రైస్ బ్యాండ్తో ఐపీఓకి వస్తుంది. 550 కోట్ల రూపాయల ఇష్యూ ఇది. 450 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి ఖర్చు చేయాలని చూస్తే 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు అమ్ముకుంటున్నారు. కంపెనీ హెస్ జనరేటెడ్ యావరేజ్ మల్టిపుల్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 3.3 times అక్రాస్ ప్రయర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండ్స్, ఇంప్లాయింగ్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. సో గతంలో ఇచ్చిన రిటర్న్స్ కారణంగా దీనికి డిమాండ్, అంటే ఈ కంపెనీకి మంచి లైమ్లైట్లో ఉంది. బాగా పేరున్న కంపెనీ. 1999 నుంచి ఎడ్యుకేషన్, ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్, డిజిటల్ టెక్నాలజీస్ విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్న కంపెనీ ఇది. నాట్ ఓన్లీ ఇండియా, యుఎస్, యూరోప్, మిడిల్ ఈస్ట్ ఇలా వివిధ దేశాలు 20 దేశాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్న కంపెనీ ఇది. రెవెన్యూ 104 కోట్ల రూపాయల నుంచి 158 కోట్ల రూపాయలకు పెరిగింది. నెట్ ప్రాఫిట్ 45 నుంచి 82 crores పెరగడం చూస్తున్నాం. నెట్ మార్జిన్స్ 52% మేర ఉంది, 43% నుంచి. సో రిఫ్లెక్టింగ్ ఆపరేటింగ్ యావరేజ్ యాజ్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఫెల్ టు 44.6. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది యాజ్ ద ఫస్ట్ స్టాండర్లోని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్. దీనికి ఇమీడియట్గా పీర్ కంపారిజన్ లేకపోయినప్పటికీ కూడా 27.5 పిగితో మార్కెట్స్లోకి వస్తున్నారు. వివిధ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ 25-40 పిగితో మార్కెట్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది 27.5 పిగితో వస్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ కాబట్టి మనకు ఇమీడియట్గా అంటే దీని ఒక ఎయిమ్స్ ఇలా చూడలేము. డబ్బులు సమీకరించి ఆ డబ్బుల్ని వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి ఆ వచ్చిన లాభాలతో కంపెనీని గట్టెక్కించడం, కంపెనీ రెవెన్యూ పెంచుకోవడం అనేది వీళ్ళ థాట్ ప్రాసెస్గా ఉంది. సో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఏఎంసీ ఇది. కొద్దిగా రిస్కీ ఉన్నప్పటికీ కూడా సో డిఫరెంట్ సెట్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. కొద్దిగా రిస్కీ బెట్ అయితే ఉంటుంది. నెట్వేబ్ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసింది. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ 5,400 రూపీస్. ఇయర్లో 72% దాకా స్టాక్ జంప్ ఉంది. ఇండో కౌంట్ 12% మేర, పరాజ్ డిఫెన్స్ ఒక 10% మేర పెరిగింది. శ్రీ సిమెంట్స్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. కొద్దిగా వాల్యూమ్ గ్రోత్. అశోక్ లేలాండ్ ఈ మధ్య రిజల్ట్స్ ఒక డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. బట్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ హయ్యర్ రా మెటీరియల్స్ వల్ల. అయితే ధరలు పెంచి దాన్ని కొద్దిగా ఆఫ్సెట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి 240 నుంచి 250 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి అశోక్ లేలాండ్కి. అలాగే బీఎస్సీ 4 నెలల కనిష్ట స్థాయికి చేరింది యాజ్ బ్రోకరేజ్ డౌన్ గ్రేడ్ అట్ ద స్టాక్. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.